సార్ ప్లాట్ బుక్ చేయడం జరిగింది. ఈరోజు సార్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఒక్కసారి ఒరిజినల్ డాక్యుమెంట్ చూద్దాం సార్. సార్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో కస్టమర్ నుంచి కంపెనీకి డైరెక్ట్గా ఇస్తుంది మన కంపెనీ. ఒక్కసారి పరిశీలించండి సార్. ఎక్కడైతే సేల్ కాపులో మీరు మొత్తం చెక్ చేసుకోండి. ఎక్కడ కానీ మేము పలానా మొక్క పెడుతున్నాం అని చెప్పేసి ఏ కంపెనీ మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ అందరి మార్చే నాటించబడి ఎర్రచందనం మొక్కలు పెడుతున్నాం అని చెప్పేసి క్లియర్ గా పెడుతుంది. ఇది మనకు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్. దాంతో పాటు ప్రతి మొక్క కూడా మనము 300 రూపీస్ తోని ఇక్కడ సార్ 1064 స్క్వేర్ యార్డ్ తీసుకున్నాడు. అదే రకంగా 300 ఇంటూ 100 మొక్కలకి ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చలాన్ పే చేస్తున్నాము సబ్ డివిజన్ ఆఫీస్ లో. దాంతో పాటు నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ చూడండి సార్ ఏదైతే సార్ యొక్క 1 యూనిట్ లో ఈ మొక్క ఎర్రచందన మొక్క పెట్టామని చెప్పి క్లియర్ గా సార్ సంబంధించిన ల్యాండ్ ను కూడా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. పేజ్ 16 తేగచెల్ల. దాంతో పాటు దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది అర్థం చేసుకోవాల్సింది. లేఅవుట్ కాపీలో ప్లాట్ నెంబర్ 135 అని మెన్షన్ చేస్తూ దాంతో పాటు లేఅవుట్ కాపీని కూడా రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎందుకు అంటున్నానంటే మనకు హెచ్ఎండి డిడిసిపి దాంట్లో కూడా ఎక్కడ కానీ లేఅవుట్ రిజిస్టర్ చేయరు. ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఇటు అటు చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంచు కూడా మనకు పక్కకు జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే దీన్ని మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేపిస్తున్నాము. ఇది మనం గమనించాలి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అండి. దాంతో పాటు ఇది ఇంకొకటి మనము గమనించాల్సింది మెయిన్ గా దిస్ ఈజ్ కాల్డ్ లింక్ డాక్యుమెంట్స్ సార్. మీకు 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ కూడా మీకు కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఓపెన్ చేసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్. మీకు ఏది కావాలంటే మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక మన బుక్ లాగా ఇస్తుంది. మీకు ఏ కంపెనీ కూడా ఇంత దర్జాగా లింక్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇవ్వవు. ఇవన్నీ కనుక మన కస్టమర్ చూపించగలిగితే 100% అండి మీకు ప్లాట్ అనేది వితౌట్ సైట్ విజిట్ తోని ప్లాట్ తీసుకోవచ్చు. ఒక ఏకైక స్తంభం ఉందంటే మనకు ఖచ్చితంగా ఎన్ఎస్పి. సో అలాంటి నాకు నిదర్శనం వచ్చేసి మన యొక్క అశోక్ కుమార్ గారు, సో రిటైర్డ్ ఎంఆర్ఓ గారు. సో ఇలాంటి గొప్ప వ్యక్తులు మనతో పాటు జర్నీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరం కూడా పోటీసులు అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ ల్యాండ్ టైటిల్ హోల్డర్స్ ఎవరైతే పట్టాదారు ఎవరైతే ఉంటారో, ఏది మన ఆంధ్రప్రదేశ్ భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూములు ఎవరెవరు పట్టాదారులని రెవెన్యూ శాఖ అలాట్ చేసింది. వాళ్ళ పేర్లతో పాటు అప్పటి నుంచి ఈ రోజు వరకు నా వరకు వచ్చేదాకా పట్టాదారులు ఇంట్లో ఉంటాయి. అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయండి. నేను ఇంకా చూడలేదు, చూసి నేను మళ్ళొకసారి మీతో పంచుకుంటాను. ఇది మాత్రం లీగలైజ్. ఇంతకన్నా ఎక్కువ ఇంకా నేనైతే సెక్యూరిటీ ఏది అది ఏ కంపెనీ కూడా ఇట్లాంటి ఎట్ ఏ టైం ఈ రోజు మనకి మనం ఆన్ ద స్పాట్ మనకు అందజేస్తున్నారు. అంటే మనం రెవెన్యూ మండల ఆఫీస్ కు ఏది ఎక్కడ ఇది నెల్లూరు డిస్టిక్ ఆ మండల తహసీల్దార్ దగ్గర పోనక్కర్లేదు. మనకు అన్ని మన కంపెనీ ఇస్తుంది. రంగారెడ్డి గారు కానీ మన నరసింహారెడ్డి గారికి నిజంగా మనము ఇంత క్లియర్ టైటిల్ ఎక్కడ ఉన్నదని నేను అనుకుంటున్నాను. చూడాలి, చూసి చెప్తాను. మంచి విధాలుగా నమ్మకంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి చెప్పాను, రావడం ఆ రోజు మీరు ఇచ్చిన